Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ వీవర్స్, ఈరోజు మనం సన్న చిక్కుడు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక అరకిలో సన్న చిక్కుడుని తీసుకొని ఈ విధంగా వలుసుకొని పక్కన పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కల్లాగా. ఈ వీడియోలో చూపించిన విధంగా వలుసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వలుసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో ఒక స్పూను ఉప్పు, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే ఒక 4 స్పూన్లు కారం. నిల్వ పచ్చడి కదండి, కొంచెం స్పైసీగా ఉండాలి కదా, అందుకే 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇది మనం పులిహోర పులుసుకి ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ విధంగా వాటర్ బబుల్స్ ఏం లేకుండా ఉడకబెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను మెంతిపొడి వేసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి అంతా ఇది చింతపండు పేస్టు, కారం ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో నేను 1 స్పూను ఉప్పు యాడ్ చేసుకున్నానండి. సరిపోతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు, మనం అది చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి. దానిలో ఒక 6 ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపు కోసం. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే పొట్టు ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఈ పికిల్లో కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా దీనిలో కలిసేటట్టు తిప్పుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.